హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు వల్లి ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సరదాగా బయటికి వెళ్దామని నేను, మా వారు, యాన్సీ అయితే రెడీ అయ్యామండి. మా యాన్సీ అయితే ముందుకొచ్చాను చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇలా బిజీగా ఉన్న మన లైఫ్‌లో కాసేపు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే చాలా పీస్‌ఫుల్‌గా అయితే అనిపిచ్చిద్ది. మీరు కూడా ఒక 10 మినిట్సో, ఒక 20 మినిట్సో మీ ఫ్యామిలీతో అయితే స్పెండ్ చేయండి. ఇది నా రిక్వెస్ట్. ఎక్కడికి వెళ్దామా అనుకుంటే ఒక ప్లేస్ అయితే మాకు గుర్తొచ్చింది. అది ఆల్రెడీ మీకు తెలిసే ఉండిద్ది. బటిబ్రోల్లో ఒక హిస్టారికల్ ప్లేస్ ఉందని మీకు తెలుసా? తెలిసే ఉండిద్ది బటిబ్రోలో ఉన్న వాళ్ళకి. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియకపోతే ఒకసారి చూసేయండి. మన బటిబ్రోల్లో ఉన్న పార్క్ అన్నమాట. అది చాలా విశిష్టమైనది. మన బటిబ్రోల్లో కూడా ఇలాంటి ఒక హిస్టారికల్ ప్లేస్ ఉంది అనేది మనకి చాలా సంతోషమైన విషయం. అయితే సరదాగా అలా గడుపుదామని నేను, యాన్సీ, మా వారైతే బయలుదేరి వచ్చేసామండి. ఇది ఒక బౌద్ధ స్తూపం. దీని గురించి ఆధారాలు, ఈ హిస్టరీ గురించి అంతా ఈ ప్లేట్స్‌లో అయితే రాసున్నారండి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ అలా 3 లాంగ్వేజెస్‌లో అయితే అందరికీ అర్థమయ్యేలా ఉండడానికి అర్థవంతంగా అయితే ఈ ప్లేట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వస్తే మీరు చదువుకోండి. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండేసరికి మా యాన్సీ అయితే గొడవ గొడవ చేస్తుంది. చాలా చక్కగా ఆడుకుంటుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా పరికరాలు ఉంటే బాగుండు అనిపించింది. చక్కగా ఆడుకుంటారు కదా! స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి వచ్చిన పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేయడానికైతే బావుండిద్ది. ఎవరైనా గుర్తు చేసుకొని దీని గురించి కొంచెం మంచిగా డెవలప్ చేస్తే బాగుండిద్ది అని నాకనిపించింది. చిన్న పిల్లల్ని దూరంగా ఎక్కడికో తీసుకువెళ్ళకుండా చక్కగా మన ఊర్లోని, మన ప్రాంతంలోనే ఉన్న ఈ పార్క్‌లో పిల్లలైతే ఆడుకోవడానికి బావుంటుంది. నాకిప్పుడు అనిపించింది పీస్‌ఫుల్ ప్లేస్‌కి తీసుకొస్తే పిల్లలు గలగలా మాట్లాడతారని. అలా మా నాన్న నాన్సీ మాటలైతే వినండి. ఎలా అరుస్తుందో, ఎలా గొడవ తీసుకొస్తాను. చేస్తుందో. ఇంట్లో ఉంటే చాలా సైలెంట్‌గా ఉండిద్ది. సరే నాన్న తెత్తా నాన్న ఐస్ క్రీమ్ తెత్తా. ఇంకేం కావాలి? పిలు. నాన్న ఏది? కాక కాక ఆడంది కోయిలెట్టరుస్తుంది. చూసారుగా పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటారో. ఈ బుద్ధుని స్తూపం దగ్గర అయితే అవశేషాలు కొన్ని ఉన్నాయంట ఆధారాలు. వాటి గురించి అయితే మా ఆయన నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అంతా చూపించి ఇంకా చుట్టుపక్కల ఏముంటాయా అని చెప్పేసి నేనైతే తిరిగి చూస్తున్నాను. ఇంకా పక్కన చెరువు కూడా చాలా బావుంది ప్లేస్. చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా చుట్టూ సౌండ్స్ కూడా లేకుండా ఉంది. అయితే ఆ కట్టేది ఏంటి అని అడిగాను. మా వారైతే అక్కడ బుద్ధుని విగ్రహం పెట్టాలనుకున్నారు. ఫండ్స్ లేక అయితే ఆపేశారు. దాని ఆర్గనైజేషన్ దగ్గర నుంచి అంటే మా మామయ్యే వాచ్‌మెన్ దగ్గర నుంచి సూపర్వైజర్‌గా చేశారంట. ఇంకా దాని గురించి నాకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా మొత్తం తిరిగి చూపిచ్చారు. ఇక్కడైతే మేము ఫోటోస్ దిగాము. మీరు కూడా వస్తే తప్పకుండా ఈ హిస్టారికల్ ప్లేస్‌నైతే విజిట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.